వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నా మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ వచ్చేసి 5:30కి అలా లేచాను. లేచి నేను నా పనులన్నీ ఫినిష్ చేసుకొని 6 o'clock కల్లా వంట స్టార్ట్ చేస్తానండి. పిల్లలకు కూడా 6 o'clockకే లేపేస్తాను. వాళ్ళు అటువైపు రెడీ అవుతారు. నేను వాళ్ళ బాక్సుల కోసం రెడీ చేస్తాను వంట. అది ఒకవైపు రైస్ పెట్టాను. రాత్రే రసం పెట్టేశానండి. రసం పెట్టేశాను పక్కకి. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి బీన్స్, క్యారెట్, దుంప ఫ్రై చేసుకున్నాను. రైస్ అయిపోయింది, కర్రీ అవుతుంది. ఈ లోపల వాళ్ళ స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఫస్ట్ బ్రేక్ కోసం అని చెప్పేసి ఒక కీరా కట్ చేసేసి ఇద్దరికి 2 బాక్సుల్లో సేవ్ చేసేసాను. ఫస్ట్ బ్రేక్కి తినేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది, తినేస్తారు కీరా ఈజీగానే. అటువైపు వంట చేసుకుంటూ ఇటువైపు ఇలా పనులు చేసుకుంటాను అనమాట. అప్పుడు నాకు టైం సేవ్ అవుతుంది. లేదు వంట అంతా అయిపోయిన తర్వాత నేను రెడీ చేస్తానంటే నాకు టైం సరిపోదు, ఎందుకంటే వాళ్ళు 7:30కి అలా వెళ్ళిపోవాలి కాబట్టి. సో నేను ఇలా చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ రైస్ అయిపోయింది. ఈ లోపల నేను రైస్ చల్లారబెట్టుకుంటాను. మళ్ళీ రైస్ వేడివేడిగా ఉందనుకోండి తినలేరు కదా, మళ్ళీ టైం లేట్ అయిపోద్ది. మా పాప అసలే ఉస్సు చల్లగా అయిపోయినా సరే ఊదు మమ్మీ అంటది. అందుకే అటువైపు రైస్ చల్లారబెట్టుకుంటున్నాను. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇద్దరికి ఒకే ప్లేట్లో రైస్ పెట్టేసి మార్నింగ్ నేనే తినిపించేస్తాను. ఒకేసారి ఇద్దరికి తినిపించడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరు కూడా ఒకేసారి తినేస్తారు. నాకు టైం చాలా వరకు సేవ్ అయిపోతుంది. సో ఇలాగే ఒకేసారి ఇద్దరికి తినబెట్టేస్తాను. ఇలా కంచంలోనే ఒకవైపు కర్రీ వేసేస్తాను, దానిపైన చారు వేసేస్తాను. కాస్త చల్లారబెట్టేస్తాను, ఫస్టే ఇసిరేస్తాను కొంచెం పేపర్తో. కాస్త చల్లారబెట్టేసి ఇంకా తినిపించడం అది స్టార్ట్ చేస్తాను. ఈ లోపల వాళ్ళ పనులు ఉంటాయి కదా, స్నానం చేసుకుని వస్తారు, టవల్ ఇవ్వమంటారు, మా పాపకు స్నానం చేయమంటుంది, దానికి స్నానం చేయించడం, దాని తలకు స్నానాల రోజైతే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు. నిన్న చేశాను కదా నువ్వుల లడ్డు, అది మార్నింగ్ ఒకటి ఇచ్చేసి దానిపైన ఇంకా అన్నం ఇలా తినిపించేస్తాను అనమాట ఇద్దరికి ఒకే ప్లేట్లో. ఇంకా షియోలికి అయితే జడా దేయలేదు. నువ్వు చేసిన లడ్డు అయితే సూపర్ ఉందమ్మా. పట్టు పట్టు ఉంచు. ఇది ఉండ ఇలాగా ఒకే ప్లేట్లో తినిపించేస్తాను అనమాట. ఇప్పుడు పట్టు, స్వీట్ అయింది కదా. ఓన్లీ ఒక్క బ్రేకే రెడీ చేశాను కదా, ఇది సెకండ్ బ్రేక్ కోసం అనమాట. ఈవినింగ్ ఒక నువ్వుండి వేసాను ఇద్దరికి. నెక్స్ట్ పాపకు ఒక్క బిస్కెట్ వేసాను, బాబుకి 2 బిస్కెట్స్ వేస్తాను. మా పాప ఒక్క బిస్కెట్ కూడా రిటర్న్ తీసుకొస్తుంది. సెకండ్ బ్రేక్ అలా ఉండిపోద్ది, ఆ ఫస్ట్ బ్రేకే తింటుంది. లేదు అంటే కొన్నిసార్లు బ్రేక్స్ తిందు, అందుకే దానికి మరీ ఎక్కువగా పెట్టను. బాబుకి పెట్టిన బ్రేక్స్ మ్యాక్సిమం అయిపోతాయి, వాడు తినేస్తాడు స్నాక్స్ అవి కూడా. పాప మాత్రం అస్సలు స్నాక్స్ ఏవి కూడా సరిగ్గా తిందు. దానికి ఏం తినిపించినా మనం ఇంట్లో ఉండి తినిపించాల్సిందే, అవి మాత్రమే తింటుంది. ఇంకెక్కువగా ఏమి ఇష్టంగా తిందు. పిల్లలకి స్కూల్కి పంపించేశానండి. పంపించేశాక నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు కొంచెం మొలకలు చేసుకున్నాను. ఆ మొలకలు నెక్స్ట్ ఇంకా ఓట్స్ తిందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. మొలకలు అయితే పర్లేదు, బాగానే వచ్చాయి. ఓన్లీ 1 night ఉంచాను కానీ బాగానే వచ్చాయి. అందులోకి కొంచెం కిస్మిస్, నెక్స్ట్ ఇంకా కొంచెం ఖర్జూర్ ఉంటుంది కదా, ఖర్జూర్ని కట్ చేసి వేసుకొని ఫస్ట్ ఇవి తినేసాను. ఇవి తినేస్తే చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి. నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. మన ఆడవాళ్ళకి కంపల్సరీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్తీగా తినాలి అసలు ఫుడ్ అనేది. అప్పుడప్పుడు అన్హెల్దీ కూడా తినొచ్చు, తినకూడదని ఏమీ లేదు, కాకపోతే కొంచెం హెల్దీ కూడా తింటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఓట్స్
కొంచెం పాలు కొంచెం తేనె వేసుకొని అవి తినేసాను. మొలకలు తినేసి నెక్స్ట్ ఓట్స్ పాలు తేనె కూడా తిన్నాను. అప్పుడే ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి వేయదు. మనం తినే హెల్దీ ఫుడ్ అనేది కొంచెం కడుపు నిండుగా తింటేనే మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. మన హెల్త్కి కూడా ప్రాపర్గా అబ్జర్వ్ అది అవుతుంది. మనం ఫిల్లింగ్గా ఫీల్ అయ్యేటప్పుడే కదా, మన కడుపు నిండా తిన్నాము అనేటప్పుడే మన బాడీ కూడా చక్కగా అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ మనకి ఆకలి వేయకుండా ఉంటుంది. ఓట్స్ తింటే మాత్రం అస్సలు ఆకలి వేయదు చాలా వరకు, ఎందుకంటే ఎక్కువ హైలీ ఫైబర్ ఉంటుండడం వల్ల చాలాసేపు ఉంటుంది, ఆకలి వేయకుండా ఉంటుంది మనకి. ఇలా ఓట్స్ ప్రశాంతంగా కూర్చొని తినేసాను. నాకు ఓట్స్ పాలు తింటే ఒక పాయసం తిన్న ఫీలింగ్గా ఉంటుంది. ఈ మధ్యన నేను ఎప్పుడు కూడా హాట్ వాటర్ ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకునేదాన్ని, దాన్ని మార్చేసా. ఇలా మట్టి పాత్రలో పెట్టుకొని వాటర్ తాగుతున్నా. చూడాలి, ఈ రోజు నుంచే మార్చాను ఇది. సో అందుకోసమే మీకు చూపిస్తున్నా. ఇది వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. ఈవినింగ్ వచ్చేసి నేను 5 o'clock అలా పడుకొని లేచి టీ చేసుకొని మా హస్బెండ్కి టీ పట్టుకొని వెళ్ళాను. హస్బెండ్ టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగుతున్నాను ఇక్కడ కూర్చొని, మొక్కల దగ్గర కూర్చొని. ఈవినింగ్ వచ్చేసి 5 o'clock అలా నేను టీ పట్టుకొని మేడపైకి వచ్చేసాను కదా. మా షియో బేబీ కూడా ఈ టైంలోనే మ్యాక్సిమం స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం అనమాట. ఈ లోపల నేను టీ పెట్టేసి మా హస్బెండ్ టీ ఇచ్చేసి నేను టీ తాగేస్తాను. ఇలా మేడపైకి మొక్కల దగ్గర కూర్చొని కొన్నిసార్లు టీ తాగుతాను. మా హస్బెండ్ ఖాళీ ఉంటే తను కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఇద్దరం మాట్లాడుకుంటూ టీ అది తాగేస్తాము. ఈవినింగ్ మేడపైకి వచ్చి ఒక గ్లాస్ టీ పట్టుకొని ఇటు వచ్చిదా బొజ్జ కనబడుతుంది. గొప్ప బొజ్జ ఉంది, ఇంకా కనిపిస్తుంది బొజ్జ. ఇట్ ఈస్ మోడల్. కెమెరా కనిపించిందంటే ముందుకు వస్తుంది ఇది. మా అమ్మ కూడాను కెమెరా ఆన్ అయితే చాలు ఫేస్ ముందు పెడతారు. ట్యాంక్లో వాటర్ నువ్వు మొక్కలు నీళ్ళు పెడతాను. అది రాత్రికి ఫిష్ ట్యాంక్లో నీరు పట్టేసి మొక్కలు నీళ్ళు వేసుకుంటున్నాను. నువ్వు పైప్తో వేస్తాను, నేను వేస్తాను అనలేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక కావ్య డైలాగ్ చూడండి ఫ్రెండ్స్. మా సిఏ బేబీ టాప్ వచ్చిందనమాట ఈరోజు. టాప్ కాదు, యాన్యువల్ డే. అదే ఐ మీన్ యాన్యువల్ డే డ్రెస్. అది వ్యాంగ్ ఇప్పిస్తే చూసియాలి. నేను మధ్యాహ్నమే ఇప్పేద్దాం అనుకున్నాను, మరి తల్లి కూతురికి ఇద్దరు మనస్తృప్తి అయిపోయి అప్పుడు ఇద్దరికి మనస్తృప్తి ఇప్పేస్తాను అనేసి అనుకున్నాను. మళ్ళీ ఎలా పడుకోపోయాను. మళ్ళీ ఈవినింగ్ ఇప్పేసి అది చూపెట్టేస్తే దానికి తృప్తి అయిపోద్ది. డాడీ మా ఆయనకి రీల్స్ ప్రభావం అండి, రీల్స్ ప్రభావం. ఈ మధ్యన రీల్స్లో పొట్ట లోపలికి తోస్తున్నారు కదా, ఎక్కువ చూసేస్తున్నట్టు రీల్స్. అది నేను కోసంకి ఓపెన్ చేయడానికా, నేను కట్ చేసి ఇస్తాను. నాకు బట్ ఓపెన్ చేస్తాను. నాకు పట్టు. ఇంకా డ్రెస్ పట్టుకెళ్ళి చూపి, ఓపెన్ చెయ్యి ఎలాగొచ్చిందో. డ్యామేజ్ ఏమైనా ఉందేమో. సాఫ్ట్ ఉందా? ఈ డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాము డ్యాన్స్ కోసం అనమాట. ప్రతి ఒక్కరు కూడాను ఇదే డ్రెస్, సేమ్ కలర్ డ్రెస్. వాళ్ళ మ్యామ్ లింక్స్ షేర్ చేశారు. వాళ్ళ మ్యామ్ లింక్ షేర్ చేస్తే ఇంకా అలా తీసుకోవడమే. ఇంకా క్వాలిటీ అది క్వాలిటీ బాగానే ఉంది పాప, తక్కువ రేటుకైనా. ఎంత ఇది 363 అంత పడింది. పర్లేదు, క్వాలిటీ అది బాగానే ఉంది, కొంచెం థిక్గానే. సీ బేబీ ఒకసారి వెయ్యమ్మా, ఈ సైజ్ సరిపోద్దా, షార్ట్ వచ్చేస్తుందో. ఆ డ్రెస్ తీసి డ్రెస్ వేసుకుంటా వెళ్ళు. పుట్ట అయిపోయినట్టుంది. ఏ బాబా బ్యాక్కి వెళ్ళు ఒకసారి కదా.
లేదా సరిపోయిందా? ప్యాంట్ అంతే. మోడల్ అంతేనేమో. యాన్యువల్ ఫంక్షన్ రోజు కోసం డ్రెస్ అయితే వచ్చేసింది. ఏం పాట పాప? గల్తీ సే మిస్టేక్. ఏదేమో ఒకసారి గల్తీసే మిస్టేక్. నాకు పాట రాదు కాబట్టి ఇప్పుడు పాట కావాలంటే పాట ఇయ్యు, దాని మీద వీడియో తీయు. అమ్మ పడిపోయాను. అటు వెళ్ళు. ఇప్పుడు పాట వేసి నీకు వీడియో తీసి నా పాట ఇందులో పెట్టుకోలేను, కాపీరైట్ పడిపోద్ది. అక్క మొబైల్ తెస్తావు, ఆ పక్కన పాట వేసుకుంటావు, నాకు డాన్స్ చేపిస్తావు. చాలులే ఉంచను. తీసే మళ్ళీ ఆ రోజు వేసుకుందు కానీ యాన్యువల్ డే రోజు. దిస్ ఈజ్ అవర్ వర్క్ రూమ్. మా హస్బెండ్ వర్క్ మొత్తం ఇక్కడే చేస్తారు. నెక్స్ట్ ఎడిటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడే చేస్తాము. మా ఫిష్ ట్యాంక్ చూపిస్తాను చూడండి. షార్ట్ వీడియోస్లో మీకు చాలాసార్లు చూపించాను దీన్ని. బాగా కలర్ అది చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా చేంజ్ చేస్తారు, ఎంత బాగా కనిపిస్తుంది చూపిస్తాను. ఆపేశారు ఇప్పుడే, జస్ట్ క్లీనింగ్ కోసం అన్నీ ఆపేశారు, తీసేశారు. మొన్నే పాలకూర తీసానా చూడండి ఎంత ఎక్కువైంది. ఒక్క చెట్టు ఇది అంతా, ఇది ఒక చెట్టు, 2 చెట్లు పాలకూర బాగానే ఉంది. మా ఫిష్ ట్యాంక్లో వాటర్ చేంజ్ చేసి బోల్ రోల్ అయిపోయిందండి. వాటర్ అది కూడా కలర్ మారిపోయి, సో వాటర్ చేంజ్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు, కాస్త హెల్ప్ చెయ్యు అన్నారు. సో పాప వచ్చింది, ఇంకేం పని లేదు, బాబు రావడానికి ఇంకో అరగంట టైం ఉంటుంది, దాని తర్వాత స్నాక్స్ అవి చేసిస్తాను. సో ఈ అరగంట సేపు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇంకా ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ అది ఇద్దరు పెట్టుకున్నాము. ఇంకా ఇదిగోండి ఇలా లాంగ్ పైప్ పెట్టేసి ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కూడాను బయట తీసుకెళ్ళిపోయి మొక్కలకి అది వేసేస్తామన్నమాట పైప్తో. ఈ లోపల మధ్యాహ్నం మా పక్కింటి వాళ్ళు పుదీనా మొక్క అడిగాను, వాళ్ళు ఇచ్చారు. సో దాన్ని తీసుకెళ్ళి ఉడుద్దామని చెప్పేసి ఇదిగోండి మొక్క దగ్గరికి వచ్చాను. ఇదిగోండి పుదీనా మొక్క మధ్యాహ్నం మా పక్కింటి వాళ్ళు ఇచ్చారు. ఈ మొక్క ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేద్దాం. ఫిష్ ట్యాంక్లో వాటర్లో లాంగ్ పైప్తో బయటకు తీసుకొస్తున్నాము, కానీ ఎక్కువగా రావట్లేదు అనమాట. లాంగ్ ఎక్కువ అయిపోవడం అనుకుంటా, మోటార్ చాలా చిన్నది కదా, సో ఎక్కువగా రావటం లేదు. ఇక్కడ మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నారు. మా బాబు అయితే ఇప్పుడే జస్ట్ స్కూల్ నుంచి ఇలా వచ్చాడు. వచ్చిన వెంటనే ఇంకా వాళ్ళ డాడీ వాడికి హెల్ప్ చేయమని చెప్పారు. నేను ఇంకా నా మొక్కల పనులు ఇంకా అవి చూసుకున్నా. ఇక్కడ వచ్చేసి పుదీనా మొక్క ఉంది కదా, దాన్ని ఉడుద్దామని చెప్పేసి నా దగ్గర ఖాళీ గోళలు అయితే బోల్డ్ ఉన్నాయి. ఈ ఇయర్ ఏ మొక్కలు పెట్టుకోలేదు కదా, అందులో ఒక గోళంలో మట్టిని బాగా తడిపేసి ఇంకా పుదీనా మొక్కని 2గా విడదీశానండి. నా దగ్గర ఇంకా చిన్న గోళాలు కూడా ఉన్నాయి కదా, కింద కూడా ఒక కొంచెం పెట్టుకుందామని చెప్పేసి కొంచెం సపరేట్ చేసుకొని ఇంకా ఈ గోళంలో ఎక్కువ పుదీనా అంటే పొడవు మొక్క మొత్తం ఇందులో పెట్టేశాను, కొంచెం సపరేట్గా ఉంచుకున్నాను. మా పాప ఇంక ఇక్కడ ఆడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:15 అలా అవుతుంది. పిల్లలకి ఇంకా స్నాక్స్ ఏమీ చేసి ఇవ్వలేదు. ఇంకా ఈ మొక్కలు ఊడటం, వాటర్ వేయడం ఇట్లోనే ఉన్నాను. ఇంకా మా హస్బెండ్కి వాటర్ తీయడానికి కాసేపు హెల్ప్ అది కూడా చేశాను. ఇంకా పుదీనా మొక్క అయితే పెట్టేశాను, సపరేట్ కూడా చేశాను, కొంచెం పక్కన కూడా పెట్టుకున్నాను. కింద నాకు ఫ్రంట్ మొక్కలు ఉంటాయి కదా మధ్య ఫ్లోర్లో, సో అక్కడ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పుదీనాన్ని 2గా విడదీసేసి ఇంకా ఉడిచేసాను. మా ఓడు చూడండి, ఇప్పుడు నేను ఈ పుదీనా మొక్క ఉడిచింది ఈ బిట్ అంతా మా అబ్బాయి షూట్ చేశాడు. మ్యాక్సిమం కొన్నిసార్లు మా అబ్బాయి హెల్ప్ తీసుకుంటుంటాను షూటింగ్కి అది. ఇది కూడా మా అబ్బాయి ఎక్కడ షూట్ చేశాడు నాకు ఇవన్నీ కూడా. వాటర్ అలా లాంగ్ పైప్తో బయటికి తీసుకెళ్ళడం వల్ల చాలా స్లోగా వాటర్ బయటకు వస్తున్నాయి. అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఈ చిన్న మోటార్ నుంచి దగ్గరలోనే బకెట్ పెట్టి వాటర్ అంతా కూడా బయటకు తీసేసాము. ఇంకా ట్యాంక్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ పట్టుకోవడం కోసం మళ్ళీ పైప్ ఫిట్ చేసామన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎంత అవసరమో అంత ఫ్రెష్ వాటర్ అది కూడా పట్టుకుంటాము. ఫిషెస్ చూడండి అడుక్కు వెళ్ళిపోయేటప్పుడు ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుకకి గిరుకుపోతాయి, అప్పుడు ఫిషెస్ చనిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా వాటర్ తీసాం, చేపలు అడుక్కు వెళ్ళిపోయిన వెంటనే కూడా వాటర్ ఫిల్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకా మధ్యాహ్నం నేను శనగలు నానబెట్టేసి ఉంచేసాను, అంటే అరౌండ్ 12-12:30 కల్లా నానబెట్టేశాను. ఇప్పుడు 6:30 అలా అవుతుందా, 6:10 6:20 ఈ మధ్యలో ఉంది టైము. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్లో ఒక 6-7 విజిల్లు వేసుకుంటాను.
ఈ లోపల ఈ నానబెట్టిన వాటర్ ఉంది కదా, ఇది తీసుకెళ్ళి మొక్కలకి వేసేస్తాను. కుక్కర్ అయితే పెట్టేశానండి శనగలకి. మా పిల్లలైతే ఈ స్నాక్స్ని ఇష్టంగా తినేస్తారు అండ్ హెల్దీ స్నాక్స్ కూడా. మళ్ళీ నేను మేడపైకి వచ్చాను, వాటర్ అది కూడా వీళ్ళు ఫిల్ చేసేసారు. ఇంకా మా బాబు చూసారా కంటిన్యూ వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఫిష్ ట్యాంక్ వాటర్ మార్చడం అది కొంచెం పెద్ద పనేనండి. ఫిష్ ట్యాంక్ క్లీనింగ్, దాని వాటర్ మార్చడం ఇదంతా కూడా చాలా కొంచెం పెద్ద పనే చెప్పాలి. శనగల్ని నానబెట్టిన రిమైనింగ్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వచ్చేసి నేను కింద ఉన్న మొక్కలకి వేసుకుంటాను. కొంచెం వాటరే ఉంది కదా, ఎన్ని మొక్కలకి వస్తే అన్ని మొక్కలకి కొంచెం కొంచెం చొప్పున వేసుకుంటాను. మరి ఎక్కువ ఏం కాదు కాబట్టి మేడపైకి ఏమీ తీసుకెళ్ళను, ఇక్కడున్న మొక్కలకి కొంచెం కొంచెం వేసేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ కానీ, నెక్స్ట్ ఇంకా పప్పు కడుగుతాం కదా ఆ వాటర్ కానీ, నెక్స్ట్ గుడ్లు ఉడకబెడతాం చూసారా ఆ వాటర్ చల్లారబెట్టుకున్న తర్వాత అవి మొక్కలకు వేసుకుంటే మొక్కలు కూడా మంచి ప్రోటీన్ అందుతుంది, మొక్కలకు కూడా అన్ని పోషకాలు అందుతాయి. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయాయి, కంప్లీట్ అయిపోయాయి. శనగలు ఆల్మోస్ట్ అంతే అయిపోయింది, ఉడికిపోయి. ఇంకా ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసేసి ఇంకా ఇచ్చేయాలి. ఇదిగోండి ఇలా వడబోసేసాను, ఇంకా వాటర్ అది తీసేసాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పచ్చి శనగల్ని ఉడకబెట్టి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇదిగోండి ఎవరి బౌల్లో వాళ్ళకి వేసేసాను. వాళ్ళకి తీసుకెళ్ళి ఇంకా ఇచ్చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ స్నాక్స్ అవి చక్కగా తినేస్తారు. మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. మా పిల్లలు అయితే ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి ఎవరి బౌల్ వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా మా హనీది కూడా మా హనీకి ఇచ్చేసి నాది ఇక్కడే పెట్టేస్తాను బౌలు. వాళ్ళతో పాటే కూర్చొని నేను కూడా తినేస్తాను. వాళ్ళ డాడీ వర్క్ బిజీలో ఉంటారు ఈ టైం ఫుల్గా. సో వాళ్ళ డాడీకి కూడా అక్కడ పెట్టేసి వచ్చేస్తాను. చూపిస్తాను అది కూడా మీకు వీలుంటే. ఇదిగోండి నా బౌల్ ఇక్కడే ఉంచేస్తాను, వాళ్ళతో పాటు నేను తినేస్తాను పిల్లలతో పాటు మధ్యలో కూర్చొని. వాళ్ళు కూడా తింటున్నారా లేదా, చదువుతున్నారా లేదా అని చూసుకుంటాను, వాళ్ళకి కాసేపు చదివిస్తాను. స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేసాక ఇక్కడ నుంచి 1.5 hour టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తానండి పిల్లలతో. వాళ్ళకి హోంవర్క్స్ రాయించడం, వాళ్ళకి చదివించడం అదంతా చూసుకుంటాను. పిల్లలకి ట్యూషన్కి ఏమీ పంపించను, ఇంట్లో నేనే చదివించేస్తాను. ఫస్ట్ ఇక్కడ స్నాక్స్ పెట్టేసి వెళ్ళాను కదా, నేను కిందకు వచ్చేసి స్నాక్స్ అన్నీ ముగ్గురం తినేసాము. ఫస్ట్ పిల్లలు రాసుకుంటూ తింటున్నారు, నేను కూడా వీళ్ళతో పాటు ఫస్ట్ తినేసాము. స్నాక్స్ తినేసాక ఇంకా కీరా తింటామంటే వాళ్ళకి ఇచ్చి నేను కూడా కీరా తిన్నాను. ఇక్కడ కీరా తినేసాక స్నాక్స్ అవి కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ నుంచి ఒక 1.5 hour అలా చదివిస్తాను పిల్లలకి. మా ఫిష్ ట్యాంక్ కూడా క్లీనింగ్ అది కంప్లీట్. చూడండి ఫిషెస్ ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, వాటర్ క్లీన్ చేస్తే వాటికి కూడా హ్యాపీగా ఉంటుంది కదా, చక్కగా ఆడుకుంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.